ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. సో ఈరోజు వీడియో వచ్చేసి అ డే ఇన్ మై లైఫ్ అనమాట. సో ఇది నేను కొంచెం వీడియోస్ అన్నీ కూడా లైక్ ఏమేమి జరిగాయి అన్నది రోజు అంటే డైలీ కొంచెం కొంచెం బిట్స్ అయితే షూట్ చేశాను. అదంతా కలిపి ఒక వ్లాగ్లా పెడుతున్నాను అనమాట. సో మేము ఇక్కడైతే నైట్ మంచిగా టిఫిన్ దోశలు వేసేసుకుని తినేసి మూవీకి అయితే బుక్ చేసుకున్నాం అనమాట. యాక్చువల్లీ వీకెండ్ ఇది. సో నేను శ్రీధర్ మాత్రమే వైజాగ్ సెంట్రల్లోని ఏ మూవీకో తెలుసా, ప్రజెంట్ కుబేరా మూవీ కదండి. సో మూవీ అయితే నిజంగా చాలా బాగుంది. అందులో ధనుష్ యాక్టింగ్ అయితే మాత్రం ఇంకా ఎరగదీస్తారని చెప్పొచ్చు అనమాట. వన్ మ్యాన్ షో చాలా బాగుంది. మీరు చూసారా ఇంతకీ మూవీ చూడకపోతే ఒకసారి చూడండి. అంటే మొత్తం నాగార్జున గారు, ధనుష్ గారు, నెక్స్ట్ రష్మిక, శేఖర్ కమ్ముల మూవీ కదా 10 years తర్వాత. సో మూవీ అయితే మాత్రం సూపర్, చాలా బాగా నచ్చింది. మొత్తం హౌస్ఫుల్ అనమాట, ఖాళీ లేదు. మేము ఫస్ట్ వెళ్ళాం కదా, సో మొత్తం ఇదంతా రెక్లైనర్స్. ఎప్పుడు మేము పైన రెక్లైనర్స్ బుక్ చేసుకుంటాము, బట్ అవన్నీ కూడా ఫిల్ అయిపోయాయి. అంటే మేమిద్దరం ఫస్ట్ వచ్చాం కాబట్టి ఇంకా ఎవరు రాలేదు జనాలు. ఆ తర్వాత మూవీ స్టార్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మొత్తం థియేటర్ అంతా కూడా హౌస్ఫుల్ అయిపోయింది అనమాట. మేము కంపల్సరీగా వీకెండ్ టైంలో ఏదైనా కొత్త మూవీస్ వస్తే మాత్రం ఖచ్చితంగా వెళ్తాము. సో కుబేరా మూవీ చూడకపోతే మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి, చాలా బాగుంది మూవీ. అండ్ మీకు నచ్చిందో లేదో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా నేను మీ అందరికీ తెలుసు కదా, ఇండస్ వ్యాలీ ప్రోడక్ట్స్ అయితే ఈ మధ్యకాలంలో షాపింగ్ చేశాను. సో ఇండస్ వ్యాలీలో మీకు ఏంటంటే 40% డిస్కౌంట్ ప్లస్ ఎక్స్ట్రా 12% ఆఫ్ ఉంటుంది అనమాట. నా కోడ్ కొని యూస్ చేసినట్టయితే మాధురి అని నా కోడ్ స్క్రీన్ మీద పెడతాను. అండ్ ఇక్కడ నేను ఇప్పుడు చూపిస్తుంది ఏంటంటే ఇది ట్రీ స్టీల్ క్యాసరోల్ అనమాట. ఆల్రెడీ నేను బిర్యానీ పాట్ కూడా యూస్ చేశాను, చాలా బాగుంటుంది. చక్కగా ఒక ఇద్దరికి మీరు హ్యాపీగా వండాలి అనుకుంటే ఈ బిర్యానీ పాట్, దీనికి లిడ్ కూడా వస్తుంది, ప్రీమియం క్వాలిటీ. అండ్ ఆల్సో ఇది 3 layer బాటమ్, సాఫ్ట్ టచ్ హ్యాండిల్స్ ఉంటుంది, 100% ఆక్సిజన్ ఫ్రీ, నాన్ స్టిక్. హ్యాపీగా ఇండక్షన్ స్టవ్ మీద అండ్ గ్యాస్ స్టవ్ మీద కూడా యూస్ చేయొచ్చు. ఇందులో మీకు 1.5-2 liters ఇట్లా ఉంటుంది అనమాట. సో కాస్ట్ కూడా మనకి చక్కగా బడ్జెట్లోనే వస్తాయి. అండ్ ఇవి హీట్స్ కూడా ఈవెన్గా ఉంటుంది అండ్ ఫాస్ట్ కుకింగ్ అవుతుంది. రెడ్యూసెస్ మనకి ఫుడ్ బర్నింగ్ అండ్ ఆల్సో స్టిక్కీగా అంటుకోవడం కూడా ఉండదు. అండ్ సూపర్ ఈజీగా ఉంటుంది క్లీన్ చేయడానికి, సూపర్ టఫ్ అనమాట. డిస్క్రిప్షన్లో నేను లింక్స్ పెడతాను, మీకు ఎవరికైనా పర్చేస్ చేసుకోవాలంటే డెఫినెట్లీ పర్చేస్ చేసుకోండి. పిల్లలకి క్యారేజ్ బాక్సెస్లో చేయడానికి, ఏదైనా బిర్యానీ కానీ. నేనైతే ఇందులో చికెన్ ఎగ్ కర్రీ ప్రిపేర్ చేశాను అనమాట, చాలా బాగా వచ్చింది. సో మరి ఇంకెందుకు లేట్ అయితే వెంటనే మీరు కూడా ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఇది ఈవినింగ్ అనమాట వ్లాగ్, నెక్స్ట్ డే కంటిన్యూషన్ ఈవినింగ్ వ్లాగ్. మేము ఇంకా పిల్లలు వీకెండ్ వస్తే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అండ్ దట్టు ఫ్రైడే, సాటర్డే, సండే 3 days హాలిడేస్ ఇచ్చారు కదా. ఫ్రైడే వచ్చేసి మాకు ఇక్కడ యోగా డే అయ్యింది వైజాగ్లో, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కోసం అని చెప్పి. ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు వచ్చారు, చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, అండ్ నెక్స్ట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఇంకా చాలామంది మొత్తం పొలిటీషియన్స్ అందరూ వచ్చారు కదా. సో మాకు ఆ రోజు ఫ్రైడే హాలిడే ఇచ్చేసారనమాట. June 21st ఆ రోజు హాలిడే ఇచ్చేసారు. అందుకని చెప్పి ఇంకా పిల్లలు ఎప్పుడు వెళ్ళారు, థర్స్డే ఈవినింగ్ అలాగా బయలుదేరిపోయి వెళ్ళిపోయారనమాట మమ్మీ వాళ్ళ ఇంటికి. సో ఇంకా ఫ్రైడే, సాటర్డే, సండే 3 days హాలిడేస్ వచ్చాయి కదా. 3 days హాలిడేస్ వచ్చాయి. అంటే ఫ్రైడే వెళ్ళారు, ఫ్రైడే కూడా హాలిడే ఇచ్చారు కాబట్టి ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు కదా. ఇంకా మేము వాళ్ళని పికప్ చేసుకుందామని చెప్పేసి ఇది సండే రోజు అనమాట. సో ఇంకా వ్లాగ్ అనేది ఏంటంటే నేను రికార్డ్ చేయడానికి కంటెంట్ ఏమి ఉండట్లేదు, అందుకే నేను అసలు వీడియోస్ ఏం షూట్ చేయలేదు, ఫుల్ లెంత్ వీడియోస్ అయితే. ఏదైనా స్పెషల్ డేస్ అప్పుడే నేను వీడియోస్ ఇంకా లాంగ్ వీడియోస్ తీద్దామని చెప్పి అనుకుంటున్నా. బట్ ఎవ్రీడే షార్ట్స్లో మాత్రం కుకింగ్ వీడియోస్ కానీ ఏదైనా కొంచెం మంచిగా చేద్దామని అనుకున్నాను. ఈ మధ్యన ఎక్కువగా కుకింగ్ వీడియోస్ పెడుతుంటే రెస్పాన్స్ కూడా చాలా బాగా వస్తుంది. అందరూ కుకింగ్ వీడియోస్ షేర్ చేయండి అని అంటున్నారు కదా. సో సరదాగా ఒక ట్రైల్ వేసాను, కానీ మంచిగా మీరైతే సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి ఇంకా మంచి మంచి రెసిపీస్ అవన్నీ కూడా ట్రై చేస్తాను. అండ్ వీళ్ళు ఇక్కడ పిక్ చేసేసుకుని వచ్చేసామన్నమాట మేము. చూసారు కదా మా రితిక. అండ్ రితికాకి ఏంటంటే హెల్త్ బాగాలేదు, జ్వరం వచ్చిందనమాట. మేము మమ్మీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి డ్రాప్ చేసినప్పుడే ఈవినింగ్ నుంచి తనకి కొంచెం స్టమక్ పెయిన్ అండ్ హెల్త్ కూడా కొంచెం బాగాలేదు, అంటే ఫీవర్ వచ్చిందనమాట. సో ఈ 3 days అక్కడే రెస్ట్ తీసుకుంది. ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి మేము తీసుకొచ్చేస్తున్నాం అనమాట. ఎందుకంటే మండే మళ్ళీ స్కూల్ రీఓపెన్ కదా, వర్ష వెళ్ళిపోతుంది. బట్ రితికాకి పంపించకూడదు అని చెప్పేసి 2 days నీరసంగా ఉందనమాట. జ్వరం తగ్గిపోయింది కానీ నీరసంగా ఉంది, అందుకని చెప్పి ఇంక ఇక్కడైతే వాళ్ళ డాడీతో ఫైటింగ్ చేస్తుంది అనమాట.
అంటే వాళ్ళ డాడీ ఏమో స్కూల్కి వెళ్ళిపోదు కానీ మండే నుంచి అంటే నేను వెళ్ళను, నేను రెస్ట్ తీసుకుంటా, అలా ఇద్దరు అని అనమాట. ఇంకా అండ్ ఇక్కడైతే మమ్మీ ఇంకా ఆబ్వియస్లీ మేము వెళ్తే మ్యాంగోస్ ఇచ్చి పంపిస్తుంది. సో మ్యాంగోస్ అయితే తీసి చెప్పాను కదా, ఈ ఇయర్ మంచి మ్యాంగోస్ తిన్నాము, అది కూడా మేము మా గార్డెన్లో పండించుకున్న ఆర్గానిక్ హోమ్ మేడ్ మ్యాంగోస్ కదా. ఎంత స్వీట్, ఎంత బాగున్నాయి అంటే ఇంక మాటల్లో చెప్పలేమన్నమాట. ఎన్ని పళ్ళు తిన్నామంటే అన్ని పళ్ళు తిన్నాం ఈసారి. అయితే బయట పళ్ళు అస్సలు కొనుక్కోలేదు. సో ఇది ఇంకా మండే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా స్కూల్స్ ఓపెన్ అయిపోయాయి కదా, సో 3 days హాలిడేస్ ఇచ్చారు, మంచిగా ఎంజాయ్ చేస్తారు పిల్లలందరూ కూడాని. అండ్ ఇంకా మండే ఆ రోజు ఇంకా వర్షం మొదలైందండి. ఇంక ఇప్పటికీ కూడా కంటిన్యూస్గా వర్షాలు పడుతూనే ఉన్నాయి. సో మండే అంటే డేట్ ఎప్పుడంటే 23rd అనమాట, June 23rd. సో వర్షాలు అలా పడుతూనే ఉన్నాయి, ఏంటో తుఫాన్ ఏదో. అండ్ ఇంకోండి ఇక్కడ రితిక కూడా మంచి స్లీప్ ఉంది, ఇంక నేను లేపట్లేదు, ఎందుకు ఇంకా స్కూల్ పంపించకూడదు కదా అని. మండే ట్యూస్డే 2 రోజులు కూడా స్కూల్కి పంపించలేదు, వెడ్నెస్డే నుంచి వెళ్ళిందనమాట స్కూల్కి. సో ఇప్పుడైతే రితిక బాగుందండి, జస్ట్ అంటే సిక్ డే కదా అందుకని చెప్పేసి మీకు చెప్తున్నాను. సో మంచిగా 2 days ఫుల్గా రెస్ట్ తీసుకుని మంచిగా ఎనర్జీ వచ్చిన తర్వాత అప్పుడు వెడ్నెస్డే నుంచి స్కూల్కి వెళ్ళడం అయితే స్టార్ట్ చేసింది. నాకు తెలిసి నేను ఈ బ్లాగ్ థర్స్డే అప్లోడ్ చేస్తున్నాను కదా, ఇప్పుడు అంతా కూడా బాగానే ఉంది. ఇంకా వాళ్ళ చెల్లి లేకుండా స్కూల్కి వెళ్ళడం అంటే వర్షకి ఎంత ఇష్టం అంటే, అమ్మయ్య హ్యాపీగా నేను ఒక్కరిదాన్నే వెళ్ళొచ్చు బండి మీద, నేను ఒక్కరిదాన్ని అదే చెప్తుంది అనమాట ఇక్కడ. సో వాళ్ళ చెల్లి పడుకుంది కదా, ఇంకా లేచింది, చక్కగా రెడీ అయిపోయింది ఫాస్ట్గా. ఒకరితో అయితే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది కదా రెడీ అవ్వడం కూడా, చక్కగా అందుకే ఫాస్ట్గా స్నానం చేసింది, స్కూల్ డ్రెస్ వేసేసుకుంది. అండ్ నేను ఇక్కడ జెళ్ళు కూడా వేసేసాను, బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టేశాను అనమాట. బ్రెడ్ అండ్ జామ్ తినేస్తుంది, అంటే బ్రెడ్ ఆమ్లెట్ వేస్తానంటే వద్దు, బ్రెడ్ ఆమ్లెట్ బ్రెడ్ టోస్ట్ ఇచ్చేసే అని చెప్పేసి అన్నది. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి స్నాక్ బాక్స్లోకి పెట్టేశాను అనమాట నేను. అసలు యాక్చువల్లీ ఇది స్నాక్ బాక్స్లోకి పెడతాను, బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్తుంది, బట్ రివర్స్లో బ్రేక్ఫాస్ట్ బాక్స్లో పెట్టేమంది. ఇప్పుడు బ్రెడ్ టోస్ట్ అండ్ మిల్క్ 2 కలిపి తాగేసి తినేసి వెళ్ళిపోద్ది. అక్కడ మా రూబీగడ చూసారా క్లైమేట్ ఎంత చల్లగా ఉందో. ఇంతకీ మీకు పడుతున్నాయి ఆ వర్షాలు? మాకైతే వర్షాలు స్టార్ట్ అయిపోయాయండి, ఇంకెండలు అయిపోయినట్టున్నాయి. అండ్ ఇక్కడ మాకు మార్నింగ్ డైట్ వస్తుంది కదా, సో డైట్ వచ్చేసింది అనమాట. ఏంటి వచ్చిందా అని ఇద్దరు ఇక్కడ ఆతృతతో చూసేసుకుంటున్నారు, ఏం డైట్ వచ్చిందా అని చెప్పి. సో డైట్ వచ్చి ఇదిగోండి ఏంటి వచ్చిందంటే అటుకులు ఉప్మా వచ్చిందనమాట, అదే అనుకుంటాను. అండ్ ఇంక ఇక్కడైతే బాయ్ చెప్పేస్తున్నాం అనమాట. వర్షం తగ్గింది కొంచెం, పర్వాలేదు. ఈలోపు పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వచ్చేస్తారు శ్రీధర్ వచ్చిన తర్వాత, అప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ అది తింటాము. రితిక ఎప్పుడు లేస్తే అప్పుడు తను బ్రేక్ఫాస్ట్ అది చేసిస్తానమాట. నిజంగా చెప్పాలంటే వర్షాకాలంలో ఇంత మార్నింగే లేచి స్కూల్కి వెళ్ళాలంటే పిల్లలకి ఎలాగుంటుందో తెలియదు, కానీ నాకైతే మాత్రం హ్యాపీగా దుప్పటి కప్పుకొని పడుకోవాలనిపిస్తుంది. అసలు బయటికి ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో మంచిగా పడుకోవాలనిపిస్తుంది, కానీ అవ్వదు కదా అలాగా. స్కూల్స్ అంటే తప్పదు, లెగాలి, రెడీ అవ్వాలి, బ్రేక్ఫాస్ట్లు ప్రిపేర్ చేయాలి, లంచ్ బాక్సులు ప్రిపేర్ చేయాలి, చాలా పనులు ఉంటాయి. మధ్యాహ్నం పూటేమో మంచిగా నిద్ర వచ్చేస్తుంది, మధ్యాహ్నం పడుకుంటే రాత్రి నిద్ర రావట్లేదు. అండ్ ఇంక ఇక్కడ గోరింటాకు అండి, ఇది మా ఫ్లాట్లోనే మాకు కిందన చెట్టు ఉందన్నమాట. సో వాచ్మెన్ వాళ్ళు మొత్తం మా 4 floors వాళ్ళకి కూడా ఇలాగ గోరింటాకు కోసేసి ఇచ్చేసారనమాట. సో ఎప్పుడు కూడా మమ్మీ వాళ్ళదే తప్ప నేను ఎప్పుడు బయట ఎక్కడ పెట్టుకోలేదు. సో ఈసారి సరే పెట్టుకుందాం అని చెప్పేసి ఇంక మొత్తం ఇవన్నీ క్లీన్ చేసేసి ఇంకా గోరింటాకు రుబ్బడం అంటే అదే మిక్సీలో వేసేస్తాను అనమాట. నేను రితిక ముగ్గురం పెట్టేసుకుంటాము. ఇందుకీ ఆషాఢం ఇంకా రాలేదు, అయినా కూడా మేము ముందుగానే ఆషాఢం గోరింటాకు పెట్టేసుకున్నాం అనమాట. చాలా బాగా పండింది, అంటే మమ్మీ వాళ్ళంతా బాగా రెడ్గా కాదు కానీ ఆరెంజిష్ కలర్లోనే పండింది అనమాట. సో చింతపండు వేసేసాను, చింతపండు ఒక్కటే వేసాను, వేసి కొంచెం వాటర్ వేసేసి పేస్ట్లా చేసేసేయడమే. కానీ ఎంతైనా చేతికి రుబ్బు చేస్తే ఇంకా బాగుంటుంది కదా, కానీ మొత్తం చెయ్యంతా అయిపోతుంది. సో ఇంక ఇక్కడ అయిపోయింది, అదే మొత్తం ఇంకొక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తే నైట్ మంచిగా అందరం డిన్నర్ చేసేసి ఆ తర్వాత పడుకునే ముందు పెట్టుకోవచ్చు. ఒక 2 hours ఉంచితే సరిపోతుంది. ఇది తీసేసి ఉంచుకున్నాం అనుకోండి మంచిగా పడుతుంది కదా అని చెప్పేసి ఇంకా అందుకే ఒక పని అయిపోతుందని ముందు ఇది మిక్సీ పట్టేస్తున్నాను. అక్కడ అవన్నీ క్లీన్ చేసి ఆకులు అవన్నీ కూడా దానికి మొత్తం కాడలు అవన్నీ తీసేసి కడిగేసి మంచిగా మిక్సీ పట్టేసాను అనమాట. సో పేస్ట్ చక్కగా నాకు 2 చేతులకి, వర్షకి 2 చేతులకి, రితికకి 2 చేతులకి వచ్చేసింది. అండ్ ఇంక ఇక్కడ నేను మిల్ మేకర్ బిర్యానీ చేస్తున్నాను అనమాట లంచ్ బాక్స్లోకి. సో ఇది లంచ్ బాక్స్ రెసిపీ అని కూడా అనొచ్చు, మిల్ మేకర్ పులావ్ అనొచ్చు, బిర్యానీ అనొచ్చు, ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. నేనైతే జస్ట్ పొటాటో అండ్ క్యారెట్ యాడ్ చేస్తున్నాను. దీని ఫుల్ రెసిపీ నేను ఆల్రెడీ షార్ట్స్లో పెట్టేశాను, ఒకవేళ ఎవరైనా చూడకపోతే చూసేసేయండి.
చాలా సింపుల్, చాలా ఫాస్ట్‌గా గూడా అయిపోతది. ఏమీ లేనప్పుడు ఇట్లా చేసేసుకొని ఒక రైతా ఉంటే చాలనమాట. మంచిగా తినేయొచ్చు. నేనది నార్మల్ రైసేనండి. ఒక అరగంట నానబెట్టేసాను బియ్యాన్ని కడిగేసి. లేదు బాస్మతి రైస్ కావాలంటే బాస్మతి రైస్ వేసుకోవచ్చు. సింపుల్‌గా చేసేసుకోవచ్చనమాట. కుక్కర్‌లో పెట్టేసుకుంటే అయిపోతది. గట్టిగా ఒక 2 విజిల్స్ వచ్చి మనం కట్టేసామనుకోండి చాలా బా వస్తది. చక్కగా పొడి పొడిగా ఉంటది. మంచిగా ఉడుకుతదనమాట. ఇదిగోండి చూసారా? మిల్ మేకర్ బిర్యానీ. అంటే ఇందులో ఎక్కువ మిల్ మేకర్స్ ఏసాను. జీడిపప్పులు, క్యారెట్, బంగాళాదుంప అవే వేసాననమాట. అండ్ ఇదిగోండి రైతా కూడా చేసేసాను. ఇంకిప్పుడు వర్షాలు పడుతున్నప్పుడు ఇలాంటి బిర్యానీలు వేడి వేడిగా తినాలనిపిస్తది కదా! సో, అందుకే లంచ్ బాక్స్‌కి కూడా బావుంటదని చెప్పేసి ప్రిపేర్ చేశాను. ఇగోండి ఇంక రితిక కూడా లేచింది. టిఫిన్ చేసేసి, ఇంకా స్నానం అది చేసేసి ఇంక నా దగ్గరే ఉందనమాట. ఆళ్ళ అక్కకి లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నాను కదా! ఎలా ప్యాక్ చేస్తున్నాననేది లైవ్‌లో చూస్తుందనమాట. అంటే ఎప్పుడు కూడా మరి స్కూల్‌కెళ్ళిపోతారు కదా ఇద్దరూని. 11:00కి పంపిస్తామనమాట లంచ్ బాక్స్. వేడివేడిగా అప్పుడు ఆళ్ళు తింటారు. అండ్ మేము కూడా వేడివేడిగా తినొచ్చు కదా అని. మళ్ళీ వాళ్ళకొకసారి సెపరేట్‌గా, మాకొకసారి సెపరేట్‌గా ఎందుకని. అండ్ ఇంకిక్కడ లంచ్ ఎలాగో రెడీ అయిపోయింది కదా! ఇంకిప్పుడు మాకు లంచ్‌లో పాటు కంపల్సరీగా మ్యాంగోస్. ఇంకెలాగో మ్యాంగోస్ ఉన్నాయి కాబట్టి మంచిగా లంచ్‌తో పాటు మ్యాంగోస్ తింటున్నాము. మళ్ళీ డిన్నర్‌తో పాటు మ్యాంగోస్ తింటున్నాం. అందుకే మ్యాంగోస్ తినడం వల్ల ఈ మధ్యన కొంచెం లావయిపోయాననమాట నేనైతే నిజంగా చెప్తున్నాను. కానీ బయట చూస్తే అందరూ కూడా మీరేంటి స్లిమ్‌గానే ఉన్నారంటున్నారు. అంటే వీడియోస్‌లో మేబీ మీకు ఫ్రంట్ కెమెరాతో తీస్తున్నాను కాబట్టి అలా అనిపిస్తుంది. నాకు కూడా ఇప్పుడు చూస్తే అలాగే అనిపిస్తుంది. కానీ లేదు, కొంచెం లావయ్యాను నేనైతే. మ్యాంగోస్ మంచిగా తింటున్నాననమాట. ఎందుకంటే మ్యాంగోస్ ఎక్కువ తింటే లావయిపోతారు. బట్ సీజనల్ ఫ్రూట్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు రావు కాబట్టి పర్లేదు, లావైనా పర్లేదు. తర్వాత మళ్ళీ డైట్ చేసి సన్నమైపోవచ్చు. తినేయండి, మంచిగా తినేయండి మ్యాంగోస్ మాత్రం. అందుకని చెప్పి నేను అసలు కాంప్రమైజ్ అవ్వట్లేదనమాట. చక్కగా ఇంకా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పండు అనమాట కోసుకుని మంచిగా అన్నంతో పాటు తింటే భలే ఉంటది. అండ్ ఇంకా సీజనల్ ఫ్రూట్స్ చాలా వస్తున్నాయి. పైనాపిల్స్ బాగా దొరుకుతున్నాయి. అండ్ నేరేడు పళ్ళు అయితే మాకు నేరేడు పళ్ళు ఉప్పు, కారం వేసుకుని మంచిగా మిక్స్ చేసుకుని తింటే ఎంత బావుంటదో. మేము ఢిల్లీ వెళ్ళినప్పుడు మాకు ట్రైన్‌లోనే ఇట్లాగా సర్వ్ చేశారనమాట. అంటే వెళ్తూ ఉంటారు కదా! అప్పుడు కొనుక్కున్నామనమాట. ఈ టేస్ట్ మేము ఫస్ట్ టైం అప్పుడు తిన్నాము. సో, అందుకే ఎప్పుడు శ్రీధర్ నేరేడు పళ్ళు తెచ్చినా నేను ఇలా ఉప్పు, కారం వేసుకొని తింటాను. చాలా బావుంటది. అండ్ ఆ పళ్ళు కూడా ఎంత స్వీట్ ఉన్నాయో తెలుసా? సో, మాక్సిమం మా ఇంట్లో ఎక్కువ ఫ్రూట్స్ తింటాం. నేను, శ్రీధర్, పిల్లలకి కూడా తింటూ ఉంటామన్నమాట. సో, ఇంకా డిన్నర్ అది మంచిగా చేసేసి ఇంకిక్కడ గోరింటాకులు పెట్టేసుకుంటున్నామన్నమాట మేము. సో, ఇదిగోండి ముగ్గురు ఒక్కొక్క చేతికి, పిల్లలిద్దరికీ ఫస్ట్ పెట్టేశాను. వాళ్ళకి పెట్టేసిన తర్వాత ఇంక నేను కూడా పెట్టేసుకున్నానన్నమాట. ఇంకొక చేతికి నెక్స్ట్ డే పెట్టుకోవచ్చని. ఒకేసారి 2 చేతులు పెట్టుకున్నా మళ్ళీ టైం సరిపోదు. వీకెండ్స్ అనుకోండి ఎలా ఎంజాయ్ చేసినా పర్లేదు. బట్ నార్మల్ డేస్‌లో టైంకి పడుకోకపోతే మళ్ళీ నెక్స్ట్ డే లేగబుద్దేయదు. అసలు ఈ వర్షాలు ఒకటి పడడం వల్ల అసలు లేగబుద్దేయట్లేదనమాట. అందుకే ఇట్లాగా ఆకుతో ఇలా చందమామ చుక్కలు పెట్టుకుంటేనే నాకిష్టం. అందుకే చందమామ చుక్కలే పెట్టేసుకున్నాము. సో, మంచిగా ఇంకిప్పుడు ఒక 2 అవర్స్ ఉంచుకుంటే సరిపోతది. 9:30 కల్లా 9:30 9 కల్లా డిన్నర్ అంతా కంప్లీట్ చేసి ఇంక పెట్టేసుకున్నామనమాట. సో, ఒక పక్క చక్కగా అలా కబుర్లు చెప్పుకుంటున్నాం అందరం కూడాని. ఇదిగోండి, ఇది నా చెయ్య, అక్కడొచ్చేసి మా వర్ష చెయ్య, అండ్ నెక్స్ట్ రితిక చెయ్య. చూసారు కదా! ఇలా పెట్టేసుకున్నాము మంచిగా. అండ్ చాలా బా పండింది. మరీ అంత రెడ్ కాదు గానీ పర్వాలేదు, బానే పండింది. మళ్ళీ ఆషాఢం స్టార్ట్ అవుతది గదా! అప్పుడు మళ్ళీ మమ్మీ వాళ్ళ ఆకు అక్కడ నూరుకుని అక్కడ పెట్టుకుంటామనమాట. ఇదిగోండి ఈ కలర్ వచ్చింది ఆరెంజ్ కలర్‌లో. నాకు రెడ్ కలర్‌లో ఇష్టం. బట్ పర్వాలేదు, ఓకే, బానే పండింది గదా! సో, అదన్నమాట ఇంక ఈరోజు వ్లాగ్. సిక్ డే వ్లాగ్ అనొచ్చు, డే ఇన్ మై లైఫ్ వీడియో అనొచ్చు. ఎలా అయినా ఇంకా మిక్స్ అండ్ మ్యాచ్ వ్లాగ్ లాగా ఉంటదనమాట ఇది. సో, మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసేయండి. నేను ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తాను కాబట్టి మీ వరకు నోటిఫికేషన్స్ వస్తే హ్యాపీగా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. రేపు ఒక మంచి వ్లాగ్‌తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. థాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్. కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ వెల్కమ్ టు మధు తెలుగమ్మాయి ఫ్యామిలీ. లాట్స్ ఆఫ్ లవ్.